హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం టాటా మోటార్స్ యొక్క సఫారీ ప్యూరెక్స్ వేరియంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. సో ఎవరికైతే సఫారీ, అది కూడా డార్క్ ఎడిషన్ ఎట్ బడ్జెట్ ప్రైస్లో కావాలంటే ఈ వేరియంట్ని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్యూరెక్స్ డార్క్ ఎడిషన్ వేరియంట్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, 10-inch ఇన్ఫర్టైన్మెంట్, 10-inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అదేవిధంగా 18-inch అలాయ్స్ కానివ్వండి. సో మనకి కావాల్సిన టాప్ మోడల్ ఫీచర్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి మాన్యువల్ వేరియంట్ వచ్చేసి ప్యూరెక్స్ 18 lakhs అయితే ఉంది. అండ్ ఆటోమేటిక్ కనుక చూసుకుంటే మనకి అడిషనల్ 1.5 lakhs అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైస్టార్ టాటా మోటార్స్ విశాఖపట్నం బ్రాంచ్ మరిపాలెం ఫర్ ప్రొవైడింగ్ an opportunity to review their cars. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ది షోరూమ్. ఆల్రెడీ ఈ సఫారీ ఏదైతే ఉందో ఇది బేసిక్గా హ్యారియర్ యొక్క 7-seater వర్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క వేరియంట్స్ కనుక చూసుకుంటే మనకి బేసిక్గా 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి స్మార్ట్, ప్యూరెక్స్, అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ అండ్ టాప్ మోడల్ వచ్చేసి అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక విధంగా మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ డార్క్ ఎడిషన్లో ఏవైతే ఫీచర్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారో అవి చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఇది డార్క్ ఎడిషన్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బ్లాక్ డౌట్ అయితే వస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. టాటా లోగో కూడా చూసుకోవచ్చు మనకి డార్క్ రోమ్ ఫినిష్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫాగ్ ల్యాంప్స్ అవి రావు, మనకి దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయబడుతున్నాయి. అండ్ పైన చూసుకోవచ్చు మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్. అండ్ నాట్ టు మెన్షన్ ఇది ప్యూరెక్స్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ కనెక్టింగ్ ఫ్రంట్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ ఎయిర్ డ్యామ్స్ లేదా ఎయిర్ కర్టన్స్ ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది డార్క్ ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ 18-inch బ్లాక్ డౌట్ అలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే మీరు ప్యూరెక్స్ వేరియంట్ ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ డార్క్ ఎడిషన్ దాంట్లో వచ్చేసి మనకి 17-inch అలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్యూరెక్స్ విత్ ద డార్క్ ఎడిషన్ అయితే మనకి ఇక్కడ 18-inch అలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఆల్ 4 wheelsకి అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సెక్షన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 235/60 సెక్షన్ 18-inch టైర్ అయితే వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 220 mm లేదా 22 cm అయితే ఉంటుంది. ఇక్కడ వీల్ ఆర్చెస్ అవి చూసుకోవచ్చు మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. ప్రపోర్షనల్గా ఉన్నాయి, చాలా చూసుకోవచ్చు, మరీ పెద్దగా కాదు, చిన్న కాదు, రైట్ అమౌంట్స్లో ఉన్నాయి, స్లీక్గా ఉంది చెప్పాలంటే. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ ఓఆర్వీఎమ్స్ వచ్చేసి ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ పార్కింగ్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా వస్తుంది, విచ్ మీన్స్ మనకి ఈ ప్యూరెక్స్ వేరియంట్లో 360 పార్కింగ్ కెమెరా ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సైడ్ ఫెండర్స్ మీద చూసుకోవచ్చు మనకి డార్క్ ఎడిషన్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది డార్క్ రోమ్ ఫినిష్లో. అదేవిధంగా ఇక్కడ మనకి సఫారీ మాస్కట్స్ అయితే వస్తున్నాయి. చూసుకోవచ్చు ప్రాపర్ ఫుట్ బోర్డ్ అయితే ఉంది, సైడ్ స్టెప్ లేదా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఈ ప్యూరెక్స్ వేరియంట్లో పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అదేవిధంగా రూఫ్ రైల్స్ కూడా చూసుకోవచ్చు మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే వస్తున్నాయి. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే పైన చూసుకోవచ్చు మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ విండ్షీల్డ్ మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అయితే ఉండదు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి డీఫాగర్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ వైపర్. టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రియర్ పార్కింగ్ కెమెరా. టైల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి సఫారీ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. కింద మనకి పార్కింగ్ సెన్సార్స్. లోవర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా రివర్స్ పార్కింగ్ ల్యాంప్. అండ్ ఫ్రంట్ లాగే వెనకాల కూడా మనకి రియర్ ఎయిర్ కర్టన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. ఇంకా బూత్ స్పేస్ విషయానికి వస్తే ఇది సఫారీ కాబట్టి మనకి ఆబ్వియస్లీ 7-seater కాన్ఫిగరేషన్ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఆల్ ద సీట్స్ అన్ఫోల్డ్ కనుక చేస్తే లేదా వాడితే కనుక మనకి ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ప్రాబబ్లీ 2 సాఫ్ట్ బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 5 member ఫ్యామిలీ కనుక అయితే అప్పుడు ఈ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 50 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి, 2 seats. సో మీకు కావాల్సిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి జాక్ అయితే వస్తుంది అండ్ దాంతోపాటు మిగతా టూల్ కిట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. మనకి కీలెస్ ఎంట్రీ గో ఫంక్షన్ అయితే ఉండదు ఈ ప్యూరెక్స్ వేరియంట్లో. అండ్ డోర్ ఓపెనింగ్ అయితే చూసుకోవచ్చు బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్ బ్లాక్ ఇంటీరియర్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇది డార్క్ ఎడిషన్ కాబట్టి. అయితే ఇక్కడ చూసుకుంటే సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది, బ్లాక్ ఫ్యాబ్రిక్ ప్యాడింగ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి, చైల్డ్ లాక్ అండ్ డోర్ ఓపెనర్స్ అది చూసుకోవచ్చు మనకి డార్క్ రోమ్ ఓపెనర్స్. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకున్నాం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ విత్ లెదర్ ఇట్ ప్యాడింగ్ అయితే వస్తుంది. ఇక్కడ కింద డోర్ బిన్స్ విషయానికి వస్తే డీసెంట్లీ సైజ్డ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు అడిషనల్గా మనకి అంబ్రెల్లా పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఉంది. దాని పక్కన చూసుకుంటే మనకి స్పీకర్, పైన చూసుకుంటే మనకి ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. నా డ్రైవర్ సీట్ అది చూసుకుంటే
సో ఈ ప్యూరెక్స్ వేరియంట్లో మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది, బోత్ రిక్లైన్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఆబ్వియస్లీ మీరు ఈ సీట్ ఏదైతే ఉందో ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. అయితే దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ నుంచి అయితే మనకి పవర్డ్ ఫ్రంట్ సీట్ అయితే వస్తుంది. అదేవిధంగా సీట్ అపోజిట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ సీట్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు పెడల్స్ అవిను. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. ఆల్రైట్, చూస్తున్నారు కదా, ఇది డార్క్ ఎడిషన్ కాబట్టి మనకి ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అయితే వస్తున్నాయి. సో చూసుకోవచ్చు మనకి పైన హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ లో బ్లాక్ ఎలిమెంట్, అండ్ ఈ పర్టికులర్ పార్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి లెదరీ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లాక్ కలర్ అయితే యూస్ చేస్తారు. నా స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెదర్ ర్యాపింగ్ తో వస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్ బాటమ్ తో వస్తుంది. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టావల్ చేయడానికి స్విచెస్, అండ్ దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ స్విచెస్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇది ప్యూరెక్స్ వేరియంట్ అయినా సరే, విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ బేస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. 10-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బ్రైట్ గా ఉంది. అండ్ దాంతోపాటు గ్రాఫిక్స్ కానీ దీని యొక్క యానిమేషన్స్ కానీ చాలా క్లియర్ గా అండ్ క్రిస్ప్ గా ఉన్నాయి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సెట్టింగ్స్ ఉన్నాయి మనకి, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, అదేవిధంగా యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా కింద ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూయల్ గేజ్. చాలా ఎక్స్పాన్సివ్ ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, చాలా లోడెడ్ కూడా, అండ్ చాలా బ్రైట్ గా అయితే ఉంది. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇది అగైన్ ప్యూరెక్స్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్స్లో మనకి 12-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు దీని యొక్క బెజల్ సైజ్ అది 10-inch యూనిట్ కాబట్టి ఇలా ఉంది. ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మిగతా కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు. మనకి విడ్జెట్స్ అవి ఉన్నాయి. ఆబ్వియస్లీ మనకి ఇది యూఎస్బీ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, అండ్ దాంతోపాటు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా లేదా 360 పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో పార్కింగ్ కెమెరా అయితే ఇలా వర్క్ అవుతుంది. హై డెఫినేషన్ అనమాట, చాలా బాగుంది చూడటానికి. 3D వ్యూ కానివ్వండి, 2D వ్యూ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సైడ్ లేదా లేన్ కెమెరా అది కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్లో ఈ ఫీచర్ అయితే మనకి చాలా హ్యాండీగా అయితే ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. సింగిల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్తో మీరు బ్లోర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఆఫ్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ USB-A టైప్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్, అడిషనల్గా ఇక్కడ స్టోరేజ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇది ప్యూరెక్స్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి టెరైన్ మోడ్ సెలెక్టర్ అయితే రావట్లేదు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ నుంచి అయితే మనకి టెరైన్ మోడ్ సెలెక్టర్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మాన్యువల్ కనుక ఆఫ్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ బ్రేక్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గుడ్ ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్ హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు 3 డిఫరెంట్ సైజ్ కప్ హోల్డర్స్ అండ్ సెంటర్లో మనకి ఇక్కడ ఆర్మ్రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ లోపల స్టోరేజ్ అయితే చూసుకోవచ్చు మనకి 12 volts పవర్ సాకెట్, అదేవిధంగా USB-A టైప్ అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. గ్లో బాక్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్డ్ అని చెప్పొచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి మాన్యువల్ డిమింగ్ RVM, ఇక్కడేమో మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ సన్ వైజర్స్లో అయితే మనకి మిర్రర్స్ అయితే ఉండవు. అండ్ ఈ ప్యూరెక్స్ వేరియంట్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా చాలా పెద్దది అయితే వస్తుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని ఒక రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ అయితే చూసుకోవచ్చు, బాగానే వైడ్ గా ఓపెన్ అవుతుంది. అండ్ జస్ట్ లైక్ ఫ్రంట్ డోర్స్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర డార్క్ రౌండ్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్, గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఫర్ డోర్ హ్యాండిల్స్. కింద చూసుకోవచ్చు మనకి 2 స్టోరేజ్ స్పేస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్, ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్. ఇక్కడ మనకి స్పీకర్స్, కింద చూసుకుంటే మనకి వార్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ ఆల్ ద 4 doors అయితే మనకి వార్నింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ అ సేఫ్టీ ఫీచర్. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి, ఓన్లీ 2 seats కి, సెంటర్ సీట్ కి అయితే రాదు. అండ్ దాంతోపాటు వాట్స్ మిస్సింగ్ ఈజ్ అ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అని చెప్పుకోవచ్చు ప్యూరెక్స్ వేరియంట్ కాబట్టి. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ రెస్ట్ కూడా కొంచెం ఎక్కువ రిక్లైన్ చేసుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్. అండ్ యాక్చువల్లీ ఈ సీట్ ఏదైతే ఉందో ఇది మీరు స్లైడ్ కూడా చేయొచ్చు. సో వెనక్కి అయితే ఇలా కూర్చోవచ్చు. సో కంప్లీట్గా బ్యాక్ పెట్టినప్పుడు మనకి నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ, అండర్ థై సపోర్ట్ కూడా చూసుకున్నా చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ సీటింగ్ కూడా చూసుకున్నా మనకి పైకి కూర్చున్నట్టు ఉంటుంది, యూ సిట్ టాల్. అండ్ విండో ఏరియా కూడా చూసుకున్నా మనకి లార్జ్ విండో ఏరియా అయితే వస్తుంది. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకున్నా నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ పానోరామిక్ సన్ రూఫ్ వచ్చినా సరే నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే
ఉంది. సో ఈజీగా అ పర్సన్ హూ ఇస్ టాలర్ దెన్ మీ, లెట్స్ సే 5'11" కానీ లేదా 6 feet పర్సన్ కానీ ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు, కూర్చోవచ్చు హ్యాపీగా. ఇంకా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ అయితే వస్తుంది. పక్కన చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి USB A టైప్ అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫోన్ పెట్టడానికి స్పేస్ అండ్ పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్ అయితే వస్తున్నాయి. సో డైరెక్ట్గా మనకి ఫేస్కి అయితే తగులుతుంది ఇలా కూర్చున్న వాళ్ళకి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ దిస్ ఇస్ హౌ ద ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ లుక్స్ లైక్ వెనకాల నుంచి చూస్తే కనుక. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. సో సెకండ్ రో వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క థర్డ్ రో అయితే చెక్ చేద్దాం. సో థర్డ్ రో ఎలా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ ఫ్రంట్ లేదా సెకండ్ రో సీట్స్ ఏదైతే ఉందో ఇది మనకి స్లైడబుల్ వస్తుంది. సో మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు. అయితే ఇది ఆప్టిమల్ పొజిషన్లో అయితే పెట్టాను. సో ఎలాంటి అడల్ట్ అయినా కూర్చోవచ్చు సెకండ్ రోలో. సో అలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ బాగానే ఉంది ఫర్ థర్డ్ రో అని చెప్పుకోవచ్చు. కంఫర్టబుల్గానే ఉంది చెప్పాలంటే. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను, నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది. సో కిడ్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెట్టెడ్ పాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా కనుక చూసుకుంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్ సైజ్ ఉంది, క్లాస్ట్రోఫోబిక్గా అయితే అనిపించట్లేదు. హవెవర్ యూ మిస్ అవుట్ ఆన్ థర్డ్ రో AC vents. సో అవి ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఈ ప్యూరెక్స్ వేరియంట్ కాబట్టి మనకి ఆ ఫీచర్ అయితే కాస్ట్ కట్ చేయడం జరిగింది. అదర్ దాన్ దట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కప్ హోల్డర్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. పైన మనకి రీడింగ్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ దీ సీట్ బెల్ట్స్. సో థర్డ్ రోలో మనకి యావరేజ్ హైట్ పర్సన్స్ అయితే కూర్చోవచ్చు. బట్ ఏంటంటే ఇట్స్ మెయిన్లీ సూటెడ్ ఫర్ స్మాల్ చిల్డ్రన్ అని చెప్తాను. సో వాళ్ళైతే చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా కూర్చోవచ్చు థర్డ్ రోలో. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ సఫారీలో వచ్చేసి మనకి 2 liter మల్టీజెట్ డీజిల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 170 PS ఆఫ్ పవర్ అండ్ 350 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మనకి క్లెయిమ్డ్ వచ్చేసి 16 km/L వరకు అయితే క్లెయిమ్ చేస్తారు. సో సిటీస్లో మనకి రఫ్లీ 9 to 10 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేస్లో మనకి 13 to 14 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సేఫ్టీ ఫీచర్స్ కూడా చూసుకున్నాం మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆల్ 4 wheels అయితే డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అండ్ ఈ ప్యూరెక్స్ వేరియంట్లో మనకి 360 పార్కింగ్ కెమెరా, టాప్ మోడల్స్లో మనకి Level 2 ADAS ఫంక్షన్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది టాటా కాబట్టి మనకు ఆల్రెడీ తెలిసిందే 5-star సేఫ్టీ రేటింగ్ అయితే వస్తుంది, హ్యారియర్ కానీ సఫారీ కానీ. సో ఇట్స్ అ వెరీ సేఫ్ కార్. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఆటోమేటిక్ వేరియంట్, ప్యూరెక్స్ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి 19,52,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 23,82,000 rupees ఎంతో పడుతుంది, 24,000 క్లోజ్ టు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.